ఆత్మఫలం గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆత్మఫలములో సంతోషం గురించి మనం చెప్పుకుంటున్నాం. అవును, మరి మనం సంతోషించాలా, దేవునిలో సంతోషించాలని చెప్పుకున్నాం కదా. అయితే యెషయా 12:6లో సియోను నివాసి, నువ్వు సియోను నివాసే మనమందరం, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు అని అంటే ఏంటిది అని అంటే, ఈ యాకోబు దేవుని సన్నిధిలో తను అంటే పశ్చాత్తాపపడి ఒప్పుకున్నాడు. మనం కూడా పశ్చాత్తాపపడి ఒప్పుకుంటే మనం కూడా ఇశ్రాయేలు అవుతాం. ఆ, కాబట్టి ఆ మన మధ్యలో ఉన్న దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన అందుకనే మనము ఇప్పుడు ఎవరైనా మీ మధ్యలోనికి ఒక గొప్ప వ్యక్తి వచ్చినాడు అనుకో, మీరందరూ ఎట్లా అరుస్తారు? మాకు దగ్గరగా మా మధ్యలోనికి వచ్చినాడని గట్టిగా అరుస్తారు. ఆ, ఆయన ఘనుడై ఉన్నాడు. ఎందుకు ఘనుడు? యెషయా 52:9లో పాడైన స్థలములన్నీ ఉత్సాహించేటట్టు చేసినాడు. ఆ పాడైన